హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఎఫ్సెట్ 2021కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఈ సంబంధిత విషయాలు అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. సో మీకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎవరికైతే అప్లై చేయడం రాదో, మనకి ఫీ పేమెంట్ ఎంత ఉంది, సో మనకి ఎలిజిబిలిటీ ఏంటి, సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఈ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, హాల్ టికెట్ డేట్స్ ఎప్పుడు, మళ్ళీ ఈ సంబంధించిన ఇలాంటివంటి నోటిఫికేషన్కి సంబంధించిన ఈ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు అయితే కంప్లీట్గా చేయడం జరుగుతుంది. సో వీడియో లెంత్ కనుక ఎక్కువ అయ్యే పని అయితే మీకు పార్ట్ 2 వీడియో కూడా చేయడం జరుగుతుంది. సో మీరు కంప్లీట్గా అయితే వీడియో అయితే చూడండి, కొంచెం కూడా స్కిప్ కాకుండా. సో మీకు కొంచెమైనా స్కిప్ అయ్యి అయితే మీకు ప్రాసెస్ అనేది మీకు మధ్యలో మీకు అర్థం కాకపోవచ్చు. సో మీకు కాబట్టి కొంచెం కూడా స్కిప్ చేయకుండా మీరు కంప్లీట్ ప్రాసెస్ అయితే చూడండి. సో మీకు ఈ ఏపీ ఎఫ్సెట్ 2021 అనేది ఇలా హోమ్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో మీకు తెలిసే ఉంటుంది, ఏపీ ఎఫ్సెట్ అనేది అయితే పేరు అయితే మార్చడం జరిగింది. మనకు ముందైతే ఏపీ ఎంసెట్గా మనం దీని అయితే పిలిచేవాళ్ళు. సో ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ మెడికల్ టెస్ట్ అనేది కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే పిలువబడేది. సో ఇప్పుడైతే దీని పేరు ఎఫ్సెట్గా మార్చడం జరిగింది. ఆ ఎం ప్లేస్లో పి అయితే చేర్చడం జరిగింది. సో ఇక్కడైతే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్గా అయితే ఇది నేమ్ చేంజ్ చేశారు. సో మీకు ఇక్కడ హోమ్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇది మనకి ఎర్లియర్గా అయితే మనకి ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు అయితే ఇది కండక్ట్ చేసేవారు, ఏపీఎస్సిహెచ్ఈ వాళ్ళు. సో ప్రజెంట్ అయితే ఇది జేఎన్టీయూ కాకినాడ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇది అయితే మన అందరికీ తెలుసు ఈ విషయం. సో మనకి ఇలా హోమ్ పేజ్లోకి రాగానే మీరు అప్లై చేసుకునే ప్రాసెస్కి వెళ్ళే ముందు మీరు ముందుగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్, ఎలిజిబిలిటీ, దీనికి ఫీ పేమెంట్ ఎంత ఉంటుంది, సో ఇవన్నీ మీరైతే ముందు చూసుకొని తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. సో మీరు అప్లికేషన్కి అప్లై చేసే ముందు ఫీ పేమెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు హోమ్ పేజ్లో ఇలా ఓపెన్ అయితే మీరు చూడొచ్చు, ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈస్ కండక్టెడ్ బై జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ. ఇది మనం చూసాం, జేఎన్టీయూ కాకినాడ వాళ్ళు అయితే దీన్ని కండక్ట్ చేస్తారు. సో ఈ కోర్సెస్ ఏమైతే ఉన్నాయో, ఈ మనకి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సెస్, ప్రొఫెషనల్ కోర్సెస్ ఏమైతే ఉన్నాయో వాటిలో మనకి ఎంటర్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్కి అయితే ఈ ఏపీ ఎఫ్సెట్ అనేది మనకైతే ఉపయోగపడుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడైతే మీకు ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ దేనిపైన క్లిక్ చేసినా కానీ మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇదండి హోమ్ పేజ్ అయితే. మీరు ఇక్కడ కోర్సెస్ మీద క్లిక్ చేస్తే మీకు ఏ కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తారు, ఏపీ వెబ్సైట్ రాసిన తర్వాత అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, కోర్సెస్ మీద క్లిక్ చేయగానే ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సో మనకి బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ వెటర్నరీ అన్ని సంబంధించిన అయ్యే ఉంటాయి. బీఫార్మసీ అండ్ ఫార్మ్ డి అయితే ఉన్నాయి. సో ఈ కోర్సెస్ అయితే మీకు ఆఫర్ అవుతాయి. ఇది ఎగ్జామ్ అయితే మీకు క్వాలిఫై అయితే ఈ కోర్సెస్ అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మీరు చూస్తే ఇక్కడ సిలబస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి, అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్కి సంబంధించిన సిలబస్ అయితే మీకు కంప్లీట్గా ఉంది. ఈ సిలబస్కి సంబంధించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దానికోసం సంబంధించి మీకు సపరేట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా సిలబస్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దానికి కూడా మీకు సపరేట్ వీడియో అయితే మేము చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంపార్టెంట్ డేట్స్ అనే కాలం మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఇంపార్టెంట్ డేట్స్ అని మొత్తం వచ్చేసాయి. సో మీకు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది అనేది ఇక్కడ 25th జూన్ రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి అంటే 26th జూన్ నుంచి మనం అప్లై చేస్తాం. సో ఆన్లైన్ అప్లికేషన్స్ వితౌట్ లేట్ ఫీ ఎప్పటి నుంచి అంటే మనకి జూలై 25th నుంచి అయితే మనకు అప్లోడ్ అవుతాయి. సో లేట్ ఫీతో మనం అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ లేట్ ఫీ 500 రూపీస్తో అయితే మనం ఆగస్ట్ 5th వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. సో 1000 రూపీస్ లేట్ ఫీతో అయితే మనం 10th ఆగస్ట్ వరకు మనం అయితే అప్లై చేసుకోవచ్చు. సో 5000 రూపీస్ లేట్ ఫీస్తో అయితే మనం 16th ఆగస్ట్ వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. సో అదండి, మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చేసి మనకి 12th ఆగస్ట్ అయితే మనకి ఉంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, అప్లికేషన్కి ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మనకి ఇది ఏపీ వెబ్సైట్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మనకి 19th ఆగస్ట్ నుంచి 25th ఆగస్ట్ వరకు అయితే మనకు ఉంది. సో మనకి ఈ ఎగ్జామినేషన్ టైం వచ్చేసి మనకి 9 AM to 12 PM వరకు అయితే మనకు కండక్ట్ చేస్తారు. ఇది ఆఫ్టర్నూన్ సెక్షన్లో, మార్నింగ్ సెక్షన్లో రెండు సెక్షన్ అయితే జరుగుతుంది. 3 PM to 6 PM ఉంటుంది ఆఫ్టర్నూన్ సెక్షన్ అనేది. మీకు ఏ సెక్షన్లో ఎగ్జామ్ అనేది మీకు హాల్ టికెట్లో అయితే మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ కింద ఉన్న ఆప్షన్స్ డిక్లరేషన్ ఆఫ్ ప్రిలిమినరీ కీ, డిక్లరేషన్ ఆఫ్ ప్రిలిమినరీ కీ అగ్రికల్చర్ ఫార్మసీ సంబంధించి, ఇంజనీరింగ్ సంబంధించి, లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అబ్జెక్షన్స్, సో డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్, ఇవన్నీ అయితే మీకు వన్స్ ఎగ్జామ్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో దాని తర్వాత అయితే ఈ కింద ఉన్న కీస్ అన్ని మీకు అయితే యాక్టివేట్ అవుతాయి. సో మీకు బ్యాక్ వచ్చేద్దాం మొత్తం. ఇప్పుడు మీరు ఇక్కడ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ మీకు PDF రూపంలో అయితే మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో మీరు అది డౌన్లోడ్ చేసుకొని మీ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో మీ ఇక్కడ నెక్స్ట్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీరు చూసుకున్న తర్వాత ఇప్పుడు మీరు
ఆన్‌లైన్ అప్లికేషన్‌లోకి క్లిక్ చేస్తే ఆన్‌లైన్ అప్లికేషన్‌లోకి వెళ్ళొచ్చు. సో, మీకు ఇంకో ఆప్షన్ ఇక్కడ కనపడుతుంది కదా మీకు మాక్ టెస్ట్ అనేది. ఈ మాక్ టెస్ట్ అనేది మీరు క్లిక్ చేస్తే మీరు ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కి అప్లై చేస్తున్నారా? అగ్రికల్చర్ స్ట్రీమ్‌కి అప్లై చేస్తున్నారా? ఫార్మసీ స్ట్రీమ్‌కి అప్లై చేస్తున్నారా? అనేది ఇక్కడ మీరు క్లిక్ చేస్తే సో, మీకు దానికి సంబంధించి మీకు ఎగ్జామ్ అయితే మాక్ టెస్ట్ అనేది మీతో అటెండ్ చేయొచ్చు. మీకు రియల్ ఎగ్జామ్ అయితే ఎలా ఉంటుందో అలానే ఈ మాక్ టెస్ట్ అయితే ప్లాన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మీరు క్లిక్ చేసి మీరు ఎవరైతే మీకు ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ఎవరికైతే అలవాటు లేవో మీరు ఇక్కడ మీకు పేపర్ ఎలా ఉండబోతుంది? మీకు దాన్ని ఎగ్జామ్ టైంలో ఇన్ టైంలో ఎలా ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి అనే దాని మీద ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు ఈ మాక్ టెస్ట్ల ద్వారా. మీ మాక్ టెస్ట్లు క్లిక్ చేసుకొని మీకు ఏ స్ట్రీమ్ అయితే ఆ స్ట్రీమ్ క్లిక్ చేసుకొని మీ దాని మీద అయితే మాక్ టెస్ట్ అయితే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. దీని మీద మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ మీద ఇయన్నీ మీకు కంప్లీట్‌గా చూసుకున్న తర్వాత డేట్సు సంబంధించిన సిలబస్ మీకు నోటిఫికేషన్ కంప్లీట్ మీకు తెలుసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా హోమ్ పేజ్ అయితే ఇంకో హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అప్లికేషన్‌కి అప్లై చేయడానికి. సో, ఇక్కడ మీరు ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికైతే ముందుగా ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి పేమెంట్ స్టేటస్ అయితే చూసుకోవచ్చు. సో, మన పేమెంట్ స్టేటస్ సక్సెస్ అయిన తర్వాత మాత్రమే మనం అప్లికేషన్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫిల్ చేయాలంటే ముందు మీరు పేమెంట్ అయితే కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. సో, మనకు ఫీ పేమెంట్‌కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు ఒక్క నిమిషం. సో, ఇక్కడ మీరు ఫీ పేమెంట్ అయితే మీకు క్లియర్‌గా ఇక్కడ కనబడుతుంది కదా! సో, ఇంజినీరింగ్‌కి సంబంధించి మనకి ఓసీలకి అయితే 600, బీసీలకి 550, ఎస్సీ, ఎస్టీలకి అయితే 500 రూపీస్ అయితే ఉంది. సో, అగ్రికల్చర్ స్ట్రీమ్‌కి సంబంధించి కూడా సేమ్ ఫీజెస్ ఓసీలకి 600, బీసీలకి 550, ఎస్సీ, ఎస్టీలకి 500 రూపీస్ ఉంది. సో, మనకి బోత్ స్ట్రీమ్స్ అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఇది కంప్లీట్‌గా 1200, 1100, 1000 రూపీస్ అయితే ఉంది. మనకి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకి. సో, మనకి 2 సెషన్స్‌లో అయితే ఎగ్జామ్ జరుగుతుందని మనకి ముందే చెప్పుకున్నాం. 9 AM to 12 PM, 3 PM to 6 PM అయితే ఉంది. డేట్స్ వచ్చేసి మనకి 19th ఆగస్ట్ నుంచి అయితే మనకి 25th ఆగస్ట్ వరకు అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో, ఇవన్నీ ఇంపార్టెంట్ డేట్స్. మొత్తం ఎగ్జామ్ ఫీ స్ట్రక్చర్ మొత్తం అయితే ఇక్కడ మీకు కంప్లీట్ కనబడుతుంది కదా! సో, అదండి ఎగ్జామ్ స్ట్రక్చర్, ఎగ్జామ్ ఫీజు. సో, నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ ఫీ పేమెంట్ మీరు వన్స్ కంప్లీట్ చేయాలంటే ఇక్కడ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేయండి ఆప్షన్ మీద. సో, మీకు ఇక్కడ ఇలా విండో అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీరు ఫీ పేమెంట్ అప్లై చేయడానికి ముందు మనకి ఏజ్ క్రైటీరియా అయితే ఇక్కడ మనకి ఒక బాక్స్‌లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కి అప్లై చేయాలి అనుకునే వాళ్ళు ఇన్ కేస్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫార్మసీ కోర్సెస్ అండ్ క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 16 years of age as on 31st December of the year admission 2021. There is no upper age limit. సో, ఇక్కడ మీరు క్లియర్‌గా ఇక్కడ చూడొచ్చు ఇంజినీరింగ్‌కి, ఫార్మసీ కోర్సెస్‌కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే ఈ ఎగ్జామ్ అప్లై చేయడానికి మినిమమ్ ఏజ్ మనకి 16 ఇయర్స్ అయితే ఉండాలి. ఎప్పటివరకు అంటే మనకు 31st డిసెంబర్ ఈ 2021కి ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి మనకి ఏజ్ అయితే 16 ఇయర్స్ అయితే మీకు కంప్లీట్ అయి ఉండాలి. సో, మనకి అప్పర్ ఏజ్ అయితే మనకి ఏమీ లేదు. 16 ఇయర్స్ నిండిన ప్రతి ఒక్కరైతే మనం ఈ ఎంట్రన్స్ టెస్ట్ అయితే మనం రాసుకోవచ్చు. సో, నెక్స్ట్ మనం చూస్తే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ 31st డిసెంబర్ ఆఫ్ ద ఇయర్ అడ్మిషన్ 2021. సో, ఇక్కడ మనం చూడొచ్చు ఈ పైన ఇంజినీరింగ్‌కి అయితే 16 ఇయర్స్ ఇచ్చారు. సో, అగ్రికల్చర్ ఫార్మసీకి అయితే మనకి 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే మనం కంప్లీట్ చేయాలి. సో, 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎవరికైతే ఉంటుందో ఈ ఇయర్‌లో వాళ్ళైతే మనం అప్లై చేసుకోవచ్చు. సో, అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 22 ఇయర్స్ లోపల వాళ్ళే. సో, మనకి 17-22 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళే ఈ అప్లికేషన్ చేయడానికి అర్హులు. సో, ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకైతే 25 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. మీ ఏజ్ 25 ఇయర్స్ వరకు ఉంటే మీరు ఎస్సీ, ఎస్టీ అయితే అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళందరికీ ఓసీ క్యాండిడేట్స్‌కి అయితే 22 ఇయర్స్ వరకు మాత్రమే 17-22 ఇయర్స్ ఉంటే మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో, మీకు ఇక్కడ ఈ క్లియర్‌గా అర్థమైంది కదా! నెక్స్ట్ ఇక్కడ చూస్తే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్. సో, ఇవన్నీ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ అంటే మీరు ఏ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయ్యారో ప్రెజెంట్ ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి మీకు అది ఎగ్జామ్సే లేవు కాబట్టి ఆ హాల్ టికెట్ నెంబర్ అయితే మీకు లేదు. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే మీకు ఫస్ట్ ఇయర్ ఎంటర్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారు ప్లీజ్ ఎంటర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అని చెప్పి. సో, మనం ఖచ్చితంగా మీకు హాల్ టికెట్స్ ఎవరికైతే వచ్చాయో సెకండ్ ఇయర్ వాళ్ళకి వాళ్ళ హాల్ టికెట్స్ నెంబర్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే ఇక్కడ మనకు హాల్ టికెట్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయాలి. సో, క్యాండిడేట్స్ నేమ్ వచ్చేసి మీరు క్యాండిడేట్ మీ నేమ్ ఎంటర్ చేయండి. సో, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి యాజ్ పర్ ఎస్ఎస్సి మీరు ఎంటర్ చేయాలి. ఎస్ఎస్సి సర్టిఫికేట్లో మీకు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో, మీ మొబైల్ నెంబర్ అనేది పైన ఇచ్చిన మొబైల్ నెంబర్ అనేది మీరు ఎవరిది, మీ సెల్ఫ్ మొబైలా లేకపోతే మీ ఫాదర్ మొబైలా లేకపోతే మదర్ మొబైలా, రిలేటివ్ మొబైల్ అనేది మీకు క్లారిటీగా మీరు అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది కింద. సో, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఏమైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి. సో, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి మీది. సో, స్ట్రీమ్ వచ్చేసి మీరు ఇంజనీరింగ్కి అప్లై చేస్తున్నారా, అగ్రికల్చర్ ఫార్మసీకి అప్లై చేస్తున్నారా, సో బోత్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీకి అప్లై చేస్తున్నారా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో, క్లిక్ చేయండి వాటి మీద. సో, మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వారో ఇక్కడ క్లిక్ చేయండి. ఓసీయా, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ,
ఎస్సీ ఎస్టీ ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు మీ క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో మీకు పేమెంట్ ఆప్షన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. మీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్స్ మీకు ఏ ఆప్షన్ అయితే మీకు ఈజీగా అవైలబుల్ ఉందో ఆ ఆప్షన్ ద్వారా అయితే మీరు పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీరు ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ ఇనిషియేట్ పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, మనం దాని మీద క్లిక్ చేయాలి. సో అప్పుడు మీ పేమెంట్ అయితే మీకు ప్రాసెస్ అవ్వడం జరుగుతుంది. కింద మీకు నోట్ చూడొచ్చు, ఇన్ కేస్ యువర్ అకౌంట్ ఈస్ డెబిటెడ్ అండ్ ద వెబ్సైట్ గెట్స్ డిస్కనెక్టెడ్ బిఫోర్ పేమెంట్ రిసిప్ట్ జనరేషన్, కైండ్లీ కంపల్సరీ చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ యూజింగ్ నో యువర్ పేమెంట్ స్టేటస్ ఆప్షన్ బై ప్రొవైడింగ్ యువర్ డీటెయిల్స్. ఇఫ్ యూ గెట్ మెసేజ్ పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్, candidate is requested to go for a fresh payment and amount for failure transaction will be refunded to their debited account in 7 to 10 వర్కింగ్ డేస్. ఒకవేళ మీరు ఈ ఇనిషియేట్ పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్లో నుంచి డబ్బులు డెబిట్ అయిన తర్వాత మీ నెట్ కనెక్షన్ కానీ పూర్గా ఉండడం కానీ లేదా డిస్కనెక్ట్ అవ్వడం కానీ అయితే మీ అమౌంట్ మీకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందా ప్రాసెస్ అనేది, మీ అమౌంట్ పెయిడ్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే మీకు ఇక్కడ కనిపిస్తున్న నో యువర్ పేమెంట్ స్టేటస్ ఈ బ్లూ కలర్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేసి మీకు మీ పేమెంట్ స్టేటస్ అయితే మీరు కనుక్కోవచ్చు. ఒకవేళ మీ పేమెంట్ స్టేటస్లో కనుక మీరు అన్సక్సెస్ఫుల్ అని కనబడితే మాత్రం మీరు ఫ్రెష్గా మళ్ళీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ మీ డబ్బులు కనుక కట్ అయ్యి ఉండి మీకు పేమెంట్ కనుక పెయిడ్ కాకపోతే మీ కట్ అయిన డబ్బులు అయితే మీకు రీఫండ్ అవుతాయి ఖచ్చితంగా. సో అదండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత అయితే మాత్రమే మీరు పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మాత్రమే మీరు మిగతా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు. సో మీరు క్లిక్ చేసిన తర్వాత ఇన్ కేస్ యూ హ్యావ్ నాట్ పేడ్ ద ఫీజ్ ఎట్ ప్లీజ్ క్లిక్ అండ్ పే ద ఫీ ఫస్ట్. సో మీరు ఒకవేళ మీరు ఫీజు కనుక పే చేయకపోతే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే అప్లై చేయడానికి లేదండి. సో మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో తర్వాత మీరు ఫీ పే చేసిన తర్వాత ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఇలా ఓపెన్ అవుతుంది. సో అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేసిన తర్వాత సో అప్లికేషన్ ఫామ్ ఫర్ ఏపీ వెబ్సైట్ అనేది ఇక్కడ కనబడుతుంది కదా, మీరు పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు పేమెంట్ కనుక కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే మనకి జనరేట్ అవుతుంది కదా, ఆ రిఫరెన్స్ ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, ప్లీజ్ ఎంటర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే ప్రతి చోట మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ మాత్రమే మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ మొబైల్ నెంబరు, సో డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అనేది క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీకు కంప్లీట్గా మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది అయితే మీకు అప్లికేషన్ ఇంకా మిగతా అప్లికేషన్ ఏమైతే ఫిల్ చేయాలనేది మీకు ఓపెన్ అవుతుంది. సో అది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఈ వీడియోలో ఎంత అయితే ఎక్కువైపోతుంది కాబట్టి మీకు అది నెక్స్ట్ వీడియోలో అయితే మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.